ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి విషయంలో జగన్ జాతికి ద్రోహం చేశారన్న సీఎం. అడ్డంకులన్నీ దాటుకొని రాజధాని పూర్తి చేస్తామని ఉద్ఘాటన. రాష్ట్రంలో త్వరలోనే అమల్లోకి ఉచిత ఇసుక విధానం. లోడింగ్ రవాణా ఛార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ. ప్రధాని మోదీతో రేపు ఉదయం చంద్రబాబు భేటీ. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ. పిఠాపురంలో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్న పవన్. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు కోస్టల్ రోడ్డు నిర్మిస్తామని ప్రకటన. టెట్ డిఎస్సీలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఒకే రోజు 4 ఎత్తిపోతల్లో నీటి విడుదల. కృష్ణా డెల్టాకు పరుగులు తీసిన పట్టిసీమ జలాలు. జగన్ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదన్న తెలంగాణ హైకోర్టు. సిబిఐ కోర్టులో ఇకపై రోజువారీ విచారణ జరపాలని ఆదేశం. ప్రజా రాజధాని అమరావతి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపడతామన్న ఆయన కొత్తగా వచ్చిన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తామన్నారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిందో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఊహించనంతగా అమరావతిని నాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం మొదలుపెట్టిన జగన్ రాజధానిని నిర్వీర్యం చేయటానికి ఎంత చేయాలో అంతా చేశారని విమర్శించారు. సచివాలయంలో అమరావతి పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానిని కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పనులు నిలిపివేయటం వల్ల వ్యయం పెరిగిందని, భవనాలు దెబ్బతిన్నాయని, రోడ్లను తవ్వేశారన్నారు. మొత్తంగా అమరావతి బ్రాండింగ్ భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ డిస్ట్రక్షన్ లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు. యాన్వెటీ 2903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు. కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయుడి కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2500 కోట్లు 500 ఇచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు అది కూడా నిలిపేశారు. సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ హ్యాపీ నెస్ట్ 12 టవర్లు 1200 ఫ్లాట్లు మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఇప్పుడు 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం. బ్రాండ్ ఇమేజ్ పోయింది. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి. రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి. కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ప్రపంచ నగరాల్లో అమరావతిని నిలిపేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తే జగన్ లాంటి మూర్ఖుడు మొత్తం నాశనం చేశారని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు తిరిగి పునర్నిర్మించాలన్నా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారన్నారు. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ. చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు అవకాశం వచ్చింది. రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం.
మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు, ఒక శాపంగా మారాడు. ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం. కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. అమరావతిని మళ్లీ ఎవరూ కదిలించకుండా ఉండేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధానికి ఉన్న చిక్కులన్నింటినీ తొలగించి ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో, ఎలాంటి అవకాశాలను అన్ని ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. నేను 4వ ముఖ్యమంత్రి. నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్, జోష్, ముందుకు తీసుకుపోయా. 3వసారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తే యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర సహకారం కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం 10:30కు ప్రధాని మోదీతో సీఎం సమావేశం కానున్నారు. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యతని, అందుకే కూటమికి 164 సీట్లు కట్టబెట్టారని పర్యటనకు బయలుదేరే ముందు చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి అందించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ ఆవరణలో శ్రీనివాస్ వర్మ మొక్క నాటారు. ప్రత్యేక హోదా విషయం కట్టుబడి ఉందా అంటే ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయం. కానీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాల మీద క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం కారణాలు చెప్పింది. ఇప్పుడు ఆ కారణాలు అయితే మారవు కదా. ఇది తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి. ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తీర్మానం చేస్తాయి. ఈ పాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈ పాటికే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం. ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. లోడింగ్, రవాణా ఛార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు.
వీలైనంత త్వరగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. సీజన్లో దానికి ఒక గైడ్లైన్స్ ప్రకారం 3 months ఆపాలి, రీచెస్లో తీయకూడదు. కాబట్టి 3 months రీచెస్ నుంచి తీయం. స్టాక్ పాయింట్స్ కొంత ఇల్లీగల్గా పెట్టినాను అలాంటివన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అఫీషియల్గా అనౌన్స్ చేసి అది దాంతోపాటు దానికి ఇంకా మ్యాచింగ్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ అన్ని కూడా కరెక్ట్ చేసుకున్నాం. సెప్టెంబర్ నుంచి మనం రీచెస్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి ఈలోపు మనం ఈసీ పర్మిషన్స్ కానీ మొత్తం అన్ని కూడా తీసుకుని ఎన్జీటీ పర్మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఈ 3 monthsకి సంబంధించి దాదాపు 1 కోటి టన్స్ కావాల్సి వస్తుంది. అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి, అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది. అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ, వాళ్ళ లేబర్ అక్కడ ఉంటుంది కదా, దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అన్నాడు, దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. స్టడీ చేయడం కోసం ఈ 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది, దీనికే మేము బాధపడతా ఉన్నాం. ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు ఉందనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికిప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావన్నారు. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ఆక్షేపించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలను ఆయా శాఖల్లో మళ్లీ అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, 9 మంది చనిపోయారని అధికారులు వివరించగా, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సురక్షిత తాగునీరు అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెట్ మెగా డిఎస్సి పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు అభ్యర్థులకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మొదటి సంతకం చేసిన చంద్రబాబు మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే కొత్తగా బీఈడీ, డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. పరీక్షలకు సన్నద్దమవడానికి మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న లోకేష్ టెట్ నిర్వహణకు 90 రోజులు, మెగా డిఎస్సి నిర్వహణకు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వల్ల గిరిజన ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. డిఎస్సి వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన గిరిజన ఉపాధ్యాయులతో మంత్రి మాట్లాడారు. మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన తగదని హితవు పలికారు. కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని సంధ్యారాణి మండిపడ్డారు. మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టాకు పరుగులు తీశాయి. వైకాపా అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడటంతో పట్టిసీమకు కృష్ణా డెల్టాకు మహర్దశ పట్టింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ముందుగా పట్టిసీమ ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రికి ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు బాలరాజు, ధర్మరాజు కలిసి ఎత్తిపోతల మోటార్లు, యంత్ర పరికరాలకు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి నిమ్మల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. 4, 5, 6 మోటార్ల నుంచి 1050 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. అవసరాలకు అనుగుణంగా దీన్ని 8500 క్యూసెక్కులకు పెంచనున్నట్లు చెప్పారు.
అనంతరం తాడిపూడి పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు మంత్రి నిమ్మల నీటిని వదిలారు. అక్కడి నుంచి ఇటుకల కోటకు చేరుకుని పట్టిసీమ డెలివరీ పాయింట్ ను పరిశీలించారు. తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని, రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని నాశనం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒట్టిసీమ అన్న పట్టిసీమే నేడు బంగారమైందన్నారు. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు మరి హేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది. కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బంగారు సీమగా ఈరోజు మారినటువంటి పరిస్థితి. పులిచింతల్లో టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనేదానికి అదే ఒక ఉదాహరణ. ఈ పట్టిసీమ నీరుని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర 30-40 లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు? మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నామనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్న ఈ యొక్క అమ్మటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి. సీతానగరం మండలం పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి మెట్ట రైతులకు గోదావరి జలాలను మంత్రి నిమ్మల విడుదల చేశారు. ఒకే రోజు 4 పథకాల నీటిని విడుదల చేయడం చరిత్ర అని మంత్రి అన్నారు. పరిపాలనలో విశేష అనుభవం, సమర్థత ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఏపీ 5 ఏళ్లలో తిరిగి పుంజుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా ధ్వంసం చేసిన వ్యవస్థలను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. అభివృద్ధి అంటే ఏమిటో వచ్చే 5 ఏళ్లలో చూపిస్తామన్నారు. పిఠాపురంలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. సరిగా పనిచేయని అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నారు. చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను, కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదు అదొకటి అడుగుతున్నాను. నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్ కూడా ఎప్పుడు చూడను. ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి, మీ డబ్బు అనేటప్పటికి ఎంత ఒళ్ళు నుంచి పనిచేశారంటే ఎంత ఒళ్ళు నుంచి పనిచేస్తున్నాను. ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నాం, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. సిబిఐ ప్రత్యేక కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత విచారణకు ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ పై ఉన్న 20 సిబిఐ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి పురోగతి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగన్నను కుటుంబ సభ్యులు పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. రంగన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు.
మోదీ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేసిన విపక్ష సభ్యులు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు. తమ దృష్టి అభివృద్ధిపైనే కానీ ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తాము చేసిన చెడు పనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు. भारत की आजादी के इतिहास में हमारी संसदीय लोकतांत्रिक यात्रा में बहुत दशकों के बाद देश की जनता ने एक सरकार को तीसरी बार देश की सेवा करने का अवसर 60 साल के बाद ये हुआ है कि 10 साल के बाद कोई एक सरकार फिर से उसकी वापसी हुई है कि भारत के लोकतंत्र की 6 दशक के बाद आई हुई घटना असामान्य घटना है और कुछ लोग जानबूझ करके देश की जनता के इस महत्वपूर्ण निर्णय पर कैसे छाया कर दी जाए, कैसे उसको ब्लैकआउट किया जाए, इसकी कोशिश हुई।